నమస్తే, వెల్కమ్ టు ఓటీన్ టీవీ. నగరంలో విపరీతంగా పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించే దిశలో భాగంగా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ వినూత్నంగా ఆలోచించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని లైవ్ డ్రోన్ కెమెరాల మరియు అస్ట్రమ్ యాప్ల ద్వారా ట్రాఫిక్ రద్దీని ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ నుంచి అధికారులు పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇస్తూ ట్రాఫిక్ నియంత్రించడం జరుగుతుంది. విజయవాడ నగరంలో ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న ట్రాఫిక్ను నియంత్రించే దిశలో సాంకేతికతను ఉపయోగించుకొని ఏ విధంగా జంక్షన్ల వద్ద ట్రాఫిక్ కంజెక్షన్స్ త్వరితగతిన తగ్గించి ప్రజలకు వాహనదారులకు రవాణాను సులభతరం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలలో పోలీస్ కమిషనర్ మరో ముందడుగు వేస్తూ బాధ్యత కలిగిన స్థానిక వ్యక్తులను ట్రాఫిక్ అంబాసిడర్లుగా ఏర్పాటు చేసి వారి ద్వారా సమాచారం సేకరించి త్వరితగతిన సమస్యను పరిష్కరించవచ్చు అని ఇచ్చిన సూచన మేరకు నగరంలో నివసించు వివిధ వృత్తుల వారిని వారి అనుమతితో వారిని ట్రాఫిక్ అంబాసిడర్స్గా గుర్తించి వారి మొబైల్ నంబర్స్తో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో జ్యోతి కన్వెన్షన్ హాల్ నందు ట్రాఫిక్ అధికారులకు ట్రాఫిక్ అంబాసిడర్లకు సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వివిధ కారణాల వలన ట్రాఫిక్ అంతరాయంలు ఏర్పడడం, దాని వలన సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురి కావడం జరుగుతుందని వారికి వివరించి దానిని అధిగమించుటకు గాను ట్రాఫిక్ సిబ్బంది సేవలతో పాటు సాంకేతికంగా అస్ట్రమ్ యాప్ వినియోగంలోకి తీసుకువచ్చి తద్వారా అక్టోబర్ నెలలో ట్రాఫిక్ అంతరాయంల మీద నవంబర్ నెలలో బాగా తగ్గడం గుర్తించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ల్యాండ్ ఆర్డర్ డీసీపీ గౌతమిశాలి, ఐపీఎస్ డీసీపీ ట్రాఫిక్ శ్రీకృష్ణమూర్తి నాయుడు, క్రైమ్ డీసీపీ తిరుమలేశ్వర్ రెడ్డి, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ఏవీఎల్ ప్రసన్న కుమార్, ల్యాండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీలు జి రామకృష్ణ, టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు, ట్రాఫిక్ ఏసీపీలు, లా అండ్ ఆర్డర్ ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది, ట్రాఫిక్ అంబాసిడర్లు పాల్గొన్నారు.